హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి స్పెషల్ డైరీ మిల్క్ స్టఫింగ్ పునుగులండి. ఇవి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయండి. అసలు వంట రాని వాళ్ళకైనా అంత బాగా వస్తాయి. మరి నేను ఇవి మీకు పక్కా కొలతలతో చూపిస్తానండి. చాలా బాగా వస్తాయి. మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఎలా చేశానో చూద్దాం. ముందుగా మనం డైరీ మిల్క్ 10 రూపీస్ ఉంటాయి కదా, అవి 2 తీసుకుందాం. ఈ విధంగా డైరీ మిల్క్ని ఇలా ఓపెన్ చేసి బౌల్లో వేసుకుందాం. ఇవి స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ ఆవిరిలో బాయిల్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇలా స్లోగా తక్కువ మంట పెట్టి మనము మెల్ట్ చేసుకోవాలి. మొత్తం మెల్ట్ అయ్యేదాకా ఈ విధంగానే మెల్ట్ చేసుకోవాలి. ఇంకా కరగలేదండి, ఇంకొంచెం కరగాలి. ఈ విధంగా కలుపుకుంటూనే మనం మెల్ట్ చేసుకుందాము. మనం మంట ఎక్కువ పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది ఆల్మోస్ట్ మెల్ట్ అయిందండి. ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనము 2 స్పూన్ల మిల్క్ని యాడ్ చేసుకుందాము. 2 స్పూన్ల మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటూ బాగా తీగగా వచ్చేంత వరకు మెల్ట్ చేసుకుందామండి. ఈ విధంగా మెల్ట్ చేసుకుంటే బాగా కరిగిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూ మెల్ట్ చేసుకోండి, బాగా కరుగుతుంది. ఇది మొత్తం కరిగిపోయిందండి. ఇది కంప్లీట్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గుంత పునుగులది పెనం తీసుకొని దాంట్లో ఒక్కొక్క డ్రాపు స్పూన్తో ఆయిల్ని ఇలా ఈ విధంగా వేసుకుందాము. వేసుకున్న తర్వాత చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. మొత్తం కంప్లీట్ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేద్దాం. ఆ తర్వాత 8 స్పూన్స్ వరకు మనం మిల్క్ని యాడ్ చేసుకుందాము. ఈ మొత్తం మిల్క్ని 8 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. మనం మిల్క్ 8 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత మిక్చర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ మీ దగ్గర ఏది ఉంటే దాంతో చక్కగా మొత్తం పంచదార అంతా కరిగేంత వరకు కలపండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిసిపోయిన తర్వాత 5 స్పూన్ల మైదా పిండిని యాడ్ చేయండి. 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేయండి. లేదంటే ఈనో పౌడర్ ఉంటుంది కదా, అదైనా పర్లేదు. అవి యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలపండి. ఈ విధంగా క్రీమ్ లాగా మనకు మొత్తం కంప్లీట్గా పిండి మొత్తం స్మూత్ టెక్స్చర్ లాగా రావాలి. ముందుగా మనం ఆయిల్ రాసి పెట్టుకున్న పెనం తీసి ఈ విధంగా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోండి. టిష్యూ పేపర్ లేకపోతే కాటన్ క్లాత్ అయినా పర్లేదు. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మైదా పిండి మిశ్రమాన్ని ఒక్కొక్క స్పూను అన్నిట్లో వేసుకోండి. ఈ పిండి మిశ్రమం మీకు సరిపోకపోతే మళ్ళీ ఇందాక చెప్పిన విధంగా పిండి రెడీ చేసుకోండి. నేనైతే డబుల్ క్వాంటిటీ తీసుకున్నానండి. ఈ విధంగా అన్నిటికీ వేసేసుకున్నాను. తర్వాత చాక్లెట్ మిశ్రమాన్ని కూడా 1/2 స్పూన్ వరకు మొత్తానికి వేసుకోవాలండి. ఇలా మొత్తానికి వేసుకున్న తర్వాత మళ్ళీ మైదా పిండి మిశ్రమాన్ని కూడా 1/2 స్పూన్ అంటే చాక్లెట్ మిశ్రమం మునిగేంత వరకు మీరు కంప్లీట్గా పిండిని యాడ్ చేయండి. నేను మొత్తానికి వేసేసుకున్నాను. ఇది స్టవ్ మీద పెట్టేసుకొని నేను సిమ్లో పెట్టుకుంటున్నానండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా క్లోజ్ చేసుకొని నేను సిమ్లో ఉడికించుకుంటానండి. జస్ట్ 3 మినిట్స్లోనే మీకు మొత్తం ఉడికిపోతాయండి. చూసారు కదా, నాకు మొత్తం బాగా పొంగాయి. ఈ విధంగా మొత్తం బాగా పొంగినాయి. నేను టెస్ట్ చేశాను, బాగా పొంగాయి అన్నీ. చూస్తేనే అర్థమవుతుంది కదండి ఎంత బాగా పొంగాయో. ఒకసారి బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఏ విధంగా ఉందో చూద్దాము. టర్న్ చేసి చూస్తే బ్రౌన్ కలర్లో ఉన్నాయండి. చాలా బాగా వచ్చాయి. మనం పక్కా కొలతలతో చేస్తే ఎవరికైనా రావాల్సిందేనండి, వచ్చి తీరుతాయి అంతే. ఇవి ఒకసారి ఓపెన్ చేసి స్టఫింగ్ ఎలా ఉందో చూద్దామండి. చాలా స్మూత్గా ఉందండి. ఓపెన్ చేస్తున్న చాక్లెట్ కూడా
కనిపిస్తుంది కదా, అంతేనండి. ఎంతో ఈజీగా డైరీ మిల్క్ స్టఫింగ్ పునుగులు మీ ఇంట్లో మీ చేత్తో చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.